ప్లీజ్ డాక్టర్ కాపాడండి డాక్టర్. మాకు తగ్గట్టు మేము ట్రీట్మెంట్ చేస్తాం, అంతా దేవుడి దయ. అలా అనకండి డాక్టర్, కాపాడండి. నేను వెళ్ళి టిఫిన్ తీసుకొని వస్తాను. ఆకలి అవుతుందా? అవుతలేమ్మా. మీరు అలానే చెప్తారు, నేను తీసుకొస్తాను.
by this role, girls by abuser, she can lose her education, health and totally lose her family. I request for all, please stay away from the drug abuse and be healthy, be happy. Thank you for giving this wonderful opportunity. ఇంటర్నేషనల్ డే అగైన్స్ డ్రగ్ అబ్యూస్ అండ్ మెడిసిన్ గురించి సెలబ్రేట్ చేస్తున్నారు. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే మనకు ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంట్, అవేర్నెస్ కూడా అంత ఇంపార్టెంట్. ముఖ్యంగా మన రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారు మనకు యూత్ అనేది పొటెన్షియల్ నేర్చుకొని ఈ డ్రగ్ సమాజాన్ని నిర్వహించాలనే ఉద్దేశంతో వారి కోరికలకు లీగల్ సెలవులు ఏర్పాటు చేయడం ఆధ్వర్యంలో అదే సివిలియన్ వరకు వెళ్ళిపోతుంది. సివిలియన్ వరకు మనకు సైకాలజీలో కూడా ఏమి వాస్తవం ఒకటి కనబడుతుంది, అక్కడ ఉండేది ఉంటుంది. ఈ విధంగా క్రమంలో ఉన్నటువంటి సో ఈ యూత్ఫుల్ లైఫ్ బాగుంటున్నటువంటి యూత్ఫుల్ లైఫ్ మనకి సమాజానికి సర్వే చేయడానికి ఉపయోగించాలి. కానీ ఇప్పుడు ఒక్కసారి అడిక్ట్ అయిపోయినట్టు ఫైనాన్షియల్ లాస్ అయిపోతారు. ఫైనాన్షియల్ లాస్ అయిపోయిందంటే మీకు సొసైటీ ఎలాంటి గౌరవం ఉండదు. అదొకటి ఫైనాన్షియల్ లాస్ కావడం కాకుండా డ్రగ్ నుంచి మళ్ళీ ఎగ్జామ్ ప్రక్రిమెంట్ చేసుకోవాలంటే క్రైమ్ లో ఇన్వాల్వ్ కావాల్సి ఉంటుంది. క్రైమ్ లో ఇన్వాల్వ్ అయిపోయిందంటే మొత్తం ఫెయిల్ అయిపోతుంది. సో దయచేసి నేను యూత్ చెప్తున్నాను, పోలీస్ పరంగా రాష్ట్ర ప్రభుత్వం మాకు ఇచ్చిన అవకాశాన్ని కూడా సొసైటీకి ఒక రిఫార్మ్ చేయమని చెప్పినందుకు గవర్నమెంట్ చాలా థ్యాంక్స్ చెప్తున్నాం. పిల్లలనే ఈ కార్యక్రమానికి మాకు అవకాశం ఇచ్చినటువంటి ధన్యవాదాలు. తర్వాత జిల్లా కలెక్టర్ ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ కార్యక్రమాల్లో ప్రతి రాష్ట్రంలో పార్టిసిపేట్ అవుతూ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా యొక్క ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. కవిత అని వారి సందేశం ద్వారా తెలియజేశారు ప్రెసిడెంట్ గారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా శ్రీమతి కరీమా అగ్రవాల్ ఐఏఎస్ జిల్లా మెజిస్ట్రేట్ గారిని. We have our demographic dividend in our favor. Demographic dividend ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ కి ఐడియా ఉండొచ్చు. డెమోగ్రఫిక్ డివిడెంట్ అంటే మనకి యువ ఏజ్ లో ఉన్న పాపులేషన్ పర్సెంటేజ్ ఎక్కువ. 25 to 35 ఏజ్ లో ఉన్న యువకులకి పాపులేషన్ మన దగ్గర ఎక్కువ. అదే మనము వేరే దేశాలు చూస్తే జపాన్ కానీ జర్మనీ కానీ అక్కడ అంత డెవలప్డ్ కంట్రీ ఉన్నప్పుడు కూడా వాళ్ళకి పాపులేషన్ ఇప్పుడు ఏజింగ్ అవుతుంది కాబట్టి దే ఆర్ వరీ. కానీ అదే మన దేశంలో డెమోగ్రఫిక్ డివిడెంట్ కి ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకోవాలి. దీనికి మనము ప్రగతి దిశలో తీసుకువెళ్ళాలి అంటే ఆ యువకులకి ఎనర్జీ కరెక్ట్ దిశలో మనము ఛానలైజ్ చేయాల్సి వస్తుంది. అది కొరకు రెండో విషయం ఇంపార్టెంట్. స్టూడెంట్ ఉన్న ఏజ్ లో చదువుకోవాలి, జాబ్ ఉన్న ఏజ్ లో జాబ్ చేసుకోవాలి, అంతే, నథింగ్ ఎల్స్. ఇప్పుడు మనకి డ్రగ్ అబ్యూస్ కానీ వేరే బ్యాడ్ హ్యాబిట్స్ కానీ ఎప్పుడు ఎక్కువ వస్తుంది అంటే when we are unnecessarily free. అది కొరకు మనం అందరం బిజీగా ఉండాలి. మన అందరి చేతిలో అది ఉండాలి. మనము రౌండ్ ద క్లాక్ పని చేసుకోవాలి. అని పని అంటే కేవలం మీ ఆఫీస్ పని కాదు, కేవలం మీ బుక్స్లో ఇచ్చిన సబ్జెక్ట్స్ మాత్రమే కాదు. మీ స్టడీ అవర్స్ తర్వాత, మీ ఆఫీస్ అవర్ తర్వాత ఏమైనా ఒక హాబీ మన దగ్గర ఉండాలి. ఆ హాబీ మన ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉండొచ్చు, యోగా ఉండొచ్చు, జిమ్మింగ్ ఉండొచ్చు, బుక్ రీడింగ్ ఉండొచ్చు, పెయింటింగ్ ఉండొచ్చు, రైటింగ్ ఉండొచ్చు. మీరు మీ స్కూల్ అవర్ వర్క్ అవర్ తర్వాత ఏమైనా అలాంటి ఫ్యామిలీలో లేకుంటే యాక్టివిటీలో మీ టైం ఎంగేజ్ చేస్తే మీకు ఇలాంటి హ్యాబిట్స్కి అవసరమే రాదు. ఎందుకంటే మీ ఫుల్ డే బిజీగా ఉంటుంది, మీరు నైట్ వరకు టైర్డ్ అయిపోతారు, పడుకుంటారు. నెక్స్ట్ డేకి యూ విల్ బి యాక్టివేటెడ్ ఇనఫ్ టు లుక్ అప్ టు ద నెక్స్ట్ డే. సో అది కొరకు దట్ ఈస్ వన్ థింగ్. సెకండ్ థింగ్, చాలా మంది యువకులకి మేము చూస్తున్నామంటే ఒక్కసారి ట్రై చేస్తాము, తర్వాత మనము ఏం టచ్ చేయలేము, ఒక్కసారి ట్రై చేస్తాం, ఆ మైండ్లో ఉంటారు. కానీ ఈ డ్రగ్ అబ్యూస్ ఒక స్లిపరీ స్లోప్. ఒక్కసారి మీరు ఆ లూప్లో వస్తే దీని నుంచి బయట రావడానికి చాలా అంటే చాలా కష్టం. కాబట్టి ఫస్ట్ టైమే మనము దీనికి ఛాన్స్ ఇవ్వకూడదు. దీనిలో ఎవరైనా ఉండొచ్చు. కొన్ని హాస్టల్స్, మనకి స్కూల్, కాలేజెస్
హాస్టల్స్ లో ఇప్పుడు కొంచెం కఫ్ సిరప్ ట్రెండ్ కూడా ఉండొచ్చు. సో ఎలాంటి హ్యాబిట్స్ మనము ఇప్పుడు స్టార్ట్ చేయకూడదు. అది మనకి సిగరెట్ ఉండొచ్చు, గంజాయి ఉండొచ్చు, డ్రగ్స్ ఉండొచ్చు, ఆర్ ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ ఆల్కహాలిజం ఉండొచ్చు. ఒక్కసారి స్టార్ట్ అయిన తర్వాత, హ్యాబిట్ ఫామ్ అయిన తర్వాత డీ అడిక్షన్ అంటే చాలా ఇంపార్టెంట్. కానీ ఎప్పుడైనా ఒకవేళ మీ కుటుంబంలో, మీ ఫ్రెండ్ సర్కిల్లో, మీ కాలేజ్లో ఎవరైనా ఉన్నారు, వాళ్ళు ఆల్రెడీ అడిక్ట్ అయిపోయారు, దీనికి డీ అడిక్షన్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. మన GGS సిరిసిల్లాలోనే వీ హ్యావ్ అ డెడికేటెడ్ డీ అడిక్షన్ సెంటర్. ఆ డీ అడిక్షన్ సెంటర్లో మనకి ట్రైన్ సైకాలజిస్ట్ ఉంటారు, కౌన్సిలింగ్ ఇస్తారు, ట్రీట్మెంట్ ఇస్తారు, థెరపీ కూడా ఇస్తారు. సో చాలా మందికి అది ఐడియా ఉండకపోవచ్చు, కానీ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ప్రోగ్రాం భాగంగా హెల్త్ వీక్ రోజుకి ప్రత్యేకంగా నేను SP గారు హాస్పిటల్లో వెళ్ళి స్పెషల్ సెల్ దీనికి ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. దీంతో పాటు మనకి విమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్లో కూడా చైల్డ్ హెల్ప్ లైన్ ఇక్కడ కూడా 1908 నంబర్ చూపించడం జరిగింది. ఎక్కడైనా మీరు ఎవరైనాకి చూస్తే వాళ్ళు ఫోర్స్ఫుల్గా చిన్నపిల్లలకి, స్టూడెంట్స్కి ఫోర్స్ చేసి డ్రగ్స్ కానీ సిగరెట్ కానీ ఫోర్స్ చేస్తున్నారు, అలాంటి డ్రగ్ అబ్యూస్ చేస్తున్నారు, ఈ హెల్ప్ లైన్కి ఇమీడియట్గా మీరు కాల్ చేసి కంప్లైంట్ చేసుకోవచ్చు. దీంతో పాటు మన రెగ్యులర్ హెల్త్ డిపార్ట్మెంట్, హ్యాండ్లూమ్ డిపార్ట్మెంట్లో కూడా దేర్ ఆర్ క్లినికల్ సర్టిఫైడ్ సైకాలజిస్ట్ అండ్ సైకియాట్రిస్ట్ who have been deployed by the government to train all these people who are somehow falling into the trap of depression, and వాళ్ళకి ఈ డైరెక్షన్లో వెళ్ళడానికి ఒక పాసిబిలిటీ ఉంది. నిజంగా చెప్పాలి అంటే ఇలాంటి ఏమైనా అడిక్షన్ ఒక మెంటల్ హెల్త్ రిలేటెడ్ సబ్జెక్ట్. ఇప్పుడు టైం అంటే మనం ఫిజికల్ హెల్త్తో పాటు మెంటల్ హెల్త్ గురించి కూడా దీని మీద ఈక్వల్గా అవేర్ ఉండాలి, మనందరికీ ఆహ్వానం ఉండాలి. దీంతో రిలేటెడ్ మనము ట్యాబు అసోసియేట్ చేయకూడదు. ఎవరైనా ఒక క్రోనికలీ డిప్రెస్ లాగా ఉన్నారు, వాళ్ళకి ఒక ఏమీ చేయడానికి ఇష్టపడట్లేదు, అలాంటి పర్సన్స్ కూడా ఒక సర్టిఫైడ్ డాక్టర్కి వెళ్ళి చూపించాలి. మనకి కొంతవరకు జ్వరం వస్తే, కోల్డ్ వస్తే ఇమీడియట్గా మనం ఒక డాక్టర్కి చూపిస్తాం కదా, మెడిసిన్ తీసుకుంటాం కదా. దెన్ ఇలాంటి వ్యాధులు ఉన్నప్పుడు, ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు మనము ఎందుకు వెళ్ళట్లేదు, ఎందుకు ఎవరితో షేర్ చేయట్లేదు, ఎందుకు మన పేరెంట్స్తో చెప్పట్లేదు? ఇలాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు కూడా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క అమ్మాయిలు వాళ్ళు పేరెంట్స్తో, ఫ్రెండ్స్తో, టీచర్స్తో షేర్ చేసుకోవాలి. మీరు ఇఫ్ యు ఆర్ ఫీలింగ్ లోన్లీ, యు ఆర్ ఫీలింగ్ డిప్రెస్డ్, యు ఆర్ ఫీలింగ్ నాట్ మోటివేటెడ్ ఎనఫ్, ఖచ్చితంగా ఎవరైనా ఒకరితో షేర్ చేయండి. మీ దగ్గర ఉన్న ఎవరైనా ఫ్రెండ్స్కి ఆ సిచ్యువేషన్లో మీరు చూస్తే ఖచ్చితంగా వాళ్ళు కూడా గైడ్ చేయండి. ఇది మనము టైమ్లీ మేనర్లో అడ్రస్ చేయగలిగితే డెఫినెట్గా వాళ్ళు ఈ డ్రగ్స్ డైరెక్షన్లో వెళ్ళరు. లాస్ట్లీ ఫస్ట్ అంటే ప్రివెంట్ చేసుకోవాలి, యాక్టివ్గా ఉండాలి, బిజీగా ఉండాలి. సెకండ్ అంటే ఒకవేళ యాక్చువల్గా ఎడిక్టెడ్ ఉన్న పర్సన్స్కి డీ అడిక్షన్ ట్రీట్మెంట్ జరగాలి. అండ్ లాస్ట్ థింగ్ అంటే మన దగ్గర, మన దేశంలో చాలా స్ట్రిక్ట్గా చట్టం ఉన్నాయి. ఎక్కడైనా ఎవరైనా ఇలాంటి సబ్స్టెన్సెస్, ఇలాంటి ఐటమ్స్ అన్ఆథరైజ్ మేనర్లో సేల్ కానీ పర్చేస్ కానీ చేస్తున్నారు, స్ప్రెడ్ చేస్తున్నారు, వారి మీద గట్టిగా యాక్షన్ ఉంటుంది, వారికి శిక్షణ ఉంటుంది, అరెస్ట్ చేయడం జరుగుతుంది. దాట్ ఈస్ వై అది గురించి కూడా మీ అందరికీ ఐడియా ఉండాలి. కొన్ని క్యాంపసెస్లో ఎవరైనా ఒక కొంచెం సీనియర్ స్టూడెంట్ కానీ ఒక గ్రూప్ లాగా ఫామ్ చేసి పియర్ ప్రెషర్ చేస్తూ ఉంటారు మిగతా పిల్లలకి. అది గురించి ఆల్రెడీ మనకి స్కిట్స్లో కూడా చూపించడం జరిగింది. ఇట్ ఈస్ నాట్ కూల్. కొంతమంది పిల్లలు, స్టూడెంట్స్ జస్ట్ టు బికమ్ కూల్ ఇలాంటి యాక్టివిటీస్ చేస్తున్నారు. బట్ సక్సెస్ ఇస్ కూల్, దిస్ ఇస్ నాట్ కూల్. మీరు యాక్చువల్గా మీ జీవితంలో మంచిగా చదివి, మంచిగా జాబ్ చేసుకొని, మీ ఫ్యామిలీకి, మీ కుటుంబంకి మంచి పేరు తీసుకువస్తే అప్పుడు మీరు కూల్ అవుతారు. ఇలాంటి యాక్టివిటీ చేసినప్పుడు మీరు కూల్ అవుతలేదు. సో ప్లీజ్ కీప్ దిస్ ఇన్ మైండ్. అదే మైండ్లో పెట్టి ముందుకు వెళ్ళండి. ఇక్కడ ఉన్న చాలామంది స్టూడెంట్స్ నర్సింగ్ కాలేజ్ నుంచి వచ్చారు. మీరు మీ కెరియర్ హెల్త్ కేర్ డైరెక్షన్లో స్పెండ్ చేస్తారు కాబట్టి మీకు ఈ విషయం మీద ఇంకా ఎక్కువ ఆహ్వానం ఉండాలి. మీ దగ్గర మీ జీవితంలో చాలా పేషెంట్స్ వస్తారు. ఆ పేషెంట్స్కి కూడా మీరు కేర్ఫుల్గా ట్యాకిల్ చేసి
కరెక్ట్గా గైడెన్స్ ఇచ్చేసి ఈ లూప్ నుంచి, ఈ ట్రాప్ నుంచి వాటికి బయటకు మీరు రావాలి. అది మీ అందరి మీద బాధ్యత ఉంది. అదే మీ అందరితో నా విజ్ఞప్తి కూడా. మళ్ళీ ఈ ప్రోగ్రాంతో మన జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క గ్రామం, ప్రతి ఒక్క స్కూల్, క్యాంపస్, కాలేజ్ డ్రగ్స్ ఫ్రీ అయిపోవాలి. అది ఒక ప్రతిజ్ఞ మనం తీసుకోవాలి. ఈ ప్రోగ్రాం పెట్టడానికి పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ఆల్ కోఆర్డినేటింగ్ డిపార్ట్మెంట్ తో మా తరఫు నుంచి శుభాకాంక్షలు. ధన్యవాదాలు. గౌరవ జిల్లా కలెక్టర్ గరీం అగర్వాల్ గారు, అడిషనల్ ఎస్పీగా ఉన్నటువంటి రాజారెడ్డి బాధ్యతగా ఉన్నటువంటి ఇప్పుడు అడిషనల్ ఎస్పీ చంద్రయ్య గారు, ఆర్డీఓ గారు, సిరిసిల్ల నూతనంగా వచ్చేటటువంటి, అదేవిధంగా సిరిసిల్ల డిఎస్పీ నాగేంద్రచారి గారు, అదేవిధంగా వేమూరు డిఎస్పీ శ్రీనివాస్ గారు, ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారు, అదేవిధంగా ఎస్పీ డిఎస్పీ వెంకటేశ్వర్ గారు, ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి విద్యార్థులు, సిరిసిల్ల పట్టణ ప్రముఖులు, అనేక ప్రాంతాలు చేసినటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్స్, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది, పాత్రికేయ మిత్రులు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింటింగ్ మీడియా సంబంధించినటువంటి మిత్రులు అందరికీ ముందుగా ఉదయపూర్వక నమస్కారం సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఈ రాష్ట్రంలో తెలంగాణ నూతనంగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణలో నూతనంగా ప్రజాపాలన నిరపరాజ్యం ఏర్పడగానే ముఖ్యమంత్రిగా శ్రీ రేవంత్ రెడ్డి గారు పదవి బాధ్యతలు స్వీకరించి నాటి నుంచి కూడా తెలంగాణ రాష్ట్రాన్ని గంజాయి రహిత రాష్ట్రంగా మార్చాలని ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు, డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చాలని చెప్పండి, నో పబ్స్, నో డ్రగ్స్, నో గంజాయి అనేటువంటి ఒక నినాదంతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ శాఖకు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉన్నతాధికారులందరూ కూడా ఒక సమాచారం అందించి యువతను చైతన్యపరచాలి, యువతను సన్మార్గంలో నడిపించాలి, యువత పెడగోన పట్టిన వారిని సన్మార్గంలో నడిపించేటువంటి కార్యక్రమం తీసుకోవాలని చెప్పాలి. గంజాయి మత్తుకు అలవాటు పట్టినటువంటి యువతను గుర్తించి వారి తల్లిదండ్రుల ద్వారా వారి కౌన్సిలింగ్ ఇచ్చేందుకు ఏర్పాటు చేయడం కానీ, ఒకవేళ తల్లిదండ్రులు చెప్పినా వినకుండా అడెక్ట్ అయినటువంటి పిల్లలను మన ఈరోజు సిరిసిల్లాలో నా చేతి మీదుగానే ఇక్కడ ఒక అంటే గంజాయికి అలవాటు పట్టిన వారిని తీసుకొని వచ్చి కౌన్సిలింగ్ ద్వారా, డాక్టర్స్ ద్వారా వారికి గంజాయి తీసుకోవడం వల్ల జరిగేటువంటి శరీరంలో మార్పులపైన కానీ, డ్రగ్స్ తీసుకున్నప్పుడు, గంజాయి తీసుకున్నప్పుడు విచక్షణ కోల్పోయి ఏ కార్యక్రమాలు చేయడానికి పొరుగుపోయినటువంటి అంశాలను చెప్పే ప్రయత్నం చేస్తూ వారిని మనిషిగా మార్చి మనం తిరిగి పంపించేటువంటి ప్రయత్నం చేస్తున్న సందర్భంలో ఇది ఒకటి రెండు సందర్భాలు చూసినా తల్లిదండ్రులే మీరు చెప్తే వినడం లేదు, మీరు తీసుకొని వెళ్ళి ఇతను జైల్లో పెడతారన్న మాట్లాడేమో, ఎందుకంటే డ్రగ్స్కు అలవాటు పడినటువంటి అతన్ని మార్చడానికి మాకు ఇంతకంటే మరో మార్గం దొరకలేదని చెప్పడానికి వేడుకునే పరిస్థితి వస్తుందంటే, అలాంటి గంజాయి రహిత రాష్ట్రంగా మార్చడానికి రేవంత్ గారు తీసుకున్నటువంటి సంకల్పం నిజమైన సందర్భంలో అనేక సందర్భాల్లో ఎస్పీ గారికి లేదా డిఎస్పీలకు లేదా సీఏలకు లేదా ఎస్ఐలకు తల్లిదండ్రుల యొక్క రోదనను కొడుకు చెప్పినా వింటలేడు, బానిసగా మారిన డ్రగ్స్కు అలాంటి వారిని మార్చడానికి సహకారం కోరుకున్నప్పుడు అనేక మంది వారిని రక్షించేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పుడు 100% విజయవంతం అయ్యే క్రమంలో అక్కడక్కడ ఇంకా గంజాయి అలవాటు పడినటువంటి యువత ఉంటే మనం నినాదం కూడా ఇచ్చినాం, మత్తు పదార్థాల పాటను వీడండి, మైదానాల పాట పట్టండి అని చెప్పి ఈ మధ్య రేవంత్ గారు ఒక మాట అంటున్నారు. ఒకవేళ మనం గంజాయికి, డ్రగ్స్కు, పప్పులకు అలవాటు పడేటువంటి వ్యక్తిత్వం ఉన్నట్టుంటే ఈ రోజుగా ఒక రేపు ఒక 10 రోజులు తెలిస్తే ఆ కుటుంబ పరువు కూడా పోతున్నట్టు సందర్భం. తల్లిదండ్రులకు ఇబ్బందికరమైన పరిస్థితి సమాజంలో తీసుకొచ్చిన వాళ్ళు అవుతున్నటువంటి ఆలోచనతోటి ఈరోజు అనేక మందికి మనం మోసం చేస్తున్న సందర్భాన్ని చూస్తున్న సందర్భంలో రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించినటువంటి పోలీస్ శాఖకు సంబంధించినటువంటి పెద్ద లక్ష్మీ చంద్ర గారి నాయకత్వంలో ఉన్నటువంటి పోలీస్ శాఖ అందరూ కూడా ఒక చక్కటి నిర్ణయాన్ని తీసుకోరు. ఈ నిర్ణయాలను కూడా తెలుగు స్వతంత్ర ఉద్యోగులు కూడా ఇదే విధంగా ఈరోజు గంజాయి రహిత రాష్ట్రంగా మార్చే క్రమంలో నో డ్రగ్స్, నో గంజాయి అనేటువంటి ఒక నినాదంతో గ్రామాల్లో
ఇతరులకు చైతన్యం చేసే విధంగా ర్యాలీ ద్వారా చేసే కార్యక్రమం మీరు ఇక్కడ కూడా మన అంబేద్కర్ నుంచి ర్యాలీగా వచ్చింది. వచ్చే క్రమంలో అనేక మంది ప్రముఖులు చూస్తున్నారు, అనేక మంది పాఠశాలలు చూస్తున్నారు, అనేక మంది ట్రైనింగ్ చూస్తున్నారు. ఏం జరుగుతుంది ఇక్కడ అంటే ఓహో డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చే క్రమంలో పోలీస్ శాఖ ఒక చైతన్య ర్యాలీ తీసుకుంటే బాగున్నా వాళ్ళు వెళ్ళి వాళ్ళ గ్రామంలో చెప్పే విధంగా సమావేశం ద్వారా కూడా చెప్పుకున్నటువంటి అంశాలను పత్రికల ద్వారా సాధారణ ద్వారా కూడా టెలివిజన్ ద్వారా తెలుసుకున్న అందరూ కూడా వీటి దూరంగా ఉండాలని నాలుగు తీసుకొచ్చేటువంటి కార్యక్రమం ఈరోజు ఒక అవేర్నెస్ సామాజిక స్ఫురణను గుర్తు తెచ్చుకునే విధంగా సాంఘిక దురాచార రూపమైనటువంటి కార్యక్రమాన్ని సామాజిక ఉత్పత్తి రూపమైనటువంటి కార్యక్రమాన్ని తరచుగా సూచనలు చేసే బాధ్యత ఈరోజు పోలీస్ శాఖ. మేము కేవలం శాంతి భద్రతలు కాపాడడానికే లేవు, ఈ శాంతి భద్రతలు కాపాడుతూ కూడా సమాజంలో ఉన్నటువంటి సమాజంలో చెడిపోతున్నటువంటి సమాజంలో తప్పుదారి పడుతున్న వారి యొక్క సన్నాహ రక్షణ కోసం మేము సైతం ఈ వెంటనే ప్రజల్లో కలిసి పోలీసుగా మాట్లాడుతున్న క్రమంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం అభినందన మాట సందర్భంగా మీరు తెలియజేస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొట్టమొదటి అసెంబ్లీలోనే ఏదో ఒక తీర్మానం చేసినాం, గంజాయి రహిత రాష్ట్రంగా ఈ తెలంగాణ మార్చడానికి కోసం ప్రయత్నం చేసినాం. సహకరించాలంటే అన్ని పక్షాలు కూడా అసెంబ్లీలో సహకారం అందించి తప్పనిసరిగా ఈ వెంటనే ఉంటామనే మాట. అంటే భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకుని యువతను సన్మానాలు నడపాలని చెప్పి తీసుకున్నటువంటి ఒక కార్యక్రమంతో పాటు ఈరోజు సాంఘిక వ్యతిరేక శక్తులను ఈరోజు ఈగల్ అనేటువంటి ప్రత్యేకమైనటువంటి ఒక కార్యక్రమాలను తీసుకొని ఎక్కడైతే అవినీతి అక్రమాలు జరుగుతాయో, ఎక్కడైతే ఆడపిల్లల పట్ల అన్యాయం జరుగుతాయో, ఇతరత్ర అంశాలపై కూడా ఈగల్ కార్యక్రమం పోలీస్ శాఖకు సంబంధించి ఈగల్ అంటే ఈరోజు భయపడే విధంగా మీరు చూస్తున్న మధ్యలో అనేకమైనటువంటి ఫామ్ హౌస్లలో కూడా వెతుకుదాడులు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడైనా గంజాయి కానీ పబ్స్ కానీ పబ్స్లలో జరుగుతున్నటువంటి డ్రగ్స్ సంబంధించిన సమాచారం ఉందని ఎంతటి వారైనా సరే వారిని శిక్షించడానికి ప్రభుత్వం సిద్ధమవుతున్నటువంటి వేళ అంటే ఒక సందేశాన్ని అందుకోవడం కోసం చేసేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్న సందర్భం కూడా మీరు గమనించారు. ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది విద్యార్థులు ఒక నర్సింగ్ కాలేజ్ సంబంధించిన విద్యార్థులు కాకుండా అనేక గురుకులాల నుంచి కూడా వచ్చినటువంటి విద్యార్థులు మీరు తప్పనిసరిగా ఇతరులందరూ కూడా మీరు ఈ అంశాలు చెప్పే ప్రయత్నం చేస్తూ మన సన్మానం నడవాలి. తల్లిదండ్రులు పెట్టుకున్న నమ్మకాన్ని పంపు చేయకుండా చక్కగా భవిష్యత్తు ఉద్యోగులు రాణించే విధంగా లేదా ఉపాధి పరిశ్రమలు ఏర్పాటు చేసుకొని ముందుకు పోయే విధంగా భావి భారత పౌరులుగా ఉన్నటువంటి మీ యువతంతా కూడా సన్మానంలో నడవాల్సిన మాట సందర్భంగా మీకు ఉన్నటువంటి అందరూ కూడా తెలియజేస్తుంది. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా తీసుకొని వచ్చింది. అంటే యువతకు సన్మానంలో నడిచే విధంలో ఈరోజు ఒలింపిక్స్ లో మన దేశానికి 1-2 బంగారు పథకాలు వస్తే ఆనందపడిపోతుంది. మన రాష్ట్రం కంటే చిన్న దేశాలు అనేక బంగారు పథకాలు తీసుకుని వస్తున్నాయి. ఎందుకు మనం భవిష్యత్తు బంగారు పథకాలు తీసుకుని రాకూడదు చెప్పని రేవంత్ రెడ్డి గారు ఈరోజు స్పోర్ట్స్ తీసుకొని వచ్చి సీఎం కప్ ద్వారా అన్ని జిల్లాలు అన్ని మండలాలు బహుశా అన్ని జిల్లాలో కలెక్టర్ ఆధ్వర్యంలో సుమారు 38 సంబంధించిన ఆటలను గ్రామీణ స్థాయి, మండల స్థాయి, జిల్లాల స్థాయిలో ఆటలు ఆడిపించి వారిని ఈ వైపు మళ్ళీ చెప్పి ప్రయత్నం చేసిన సందర్భం. అంటే మంచి మార్గంలో నడవడానికి కోసం యువత కోసం ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నంలో కలెక్టర్ రాష్ట్రంలో ఇప్పటికీ అనేక కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతున్నాం. దానికి తోడు ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ శాఖ కూడా ముందుకు రావడం, ఇప్పటికే రోడ్డు ప్రమాదాలకు సంబంధించినటువంటి సేఫ్టీ డ్రైవింగ్ అంశంలో కూడా అనేక చక్కటి సమావేశం సభలు జరిపేది. ఈ రోజు ఇక్కడ కూడా ఈ కార్యక్రమంతో పాటు ఏవి కూడా చూసినాం. నేను నాటికల ద్వారా విద్యార్థులు ధర్మాలకు సంబంధించిన గురుకులకు వచ్చిన వాళ్ళు కూడా నాటికల ద్వారా చెప్పిన సందర్భం. మత్తు పదార్థాలకు అలవాటు పడ్డ తర్వాత రోడ్డుపై వెళ్ళిన తర్వాత సేఫ్టీ లేకపోవడం వల్ల వాళ్ళు మరణిస్తే వాళ్ళ కుటుంబం ఏ విధంగా అనాథలు అవుతుంది అనేటువంటి కూడా నాటికల ద్వారా చెప్పడం ఈరోజు ఏవి ద్వారా కూడా మనం చూసినటువంటి సందర్భంలో జరుగుతున్నటువంటి యాక్సిడెంట్ కూడా మన అనాథల వల్ల జరుగుతుంది. అనేక కలెక్టర్ ఒక మాట ఉన్న వాళ్ళ దగ్గర నో హెల్మెట్ నో పెట్రోల్ నిరోధించుకోవచ్చు. నో హెల్మెట్ నో పెట్రోల్ అంటే మనం ఇంటి నుంచి బయటకు వెళ్తే ఇంటి దగ్గర నా కోసం మా తల్లిదండ్రులు ఎదుర్కొనేటువంటి భయం ఆ యువతి ఉంటే లేదు. ఇంటే పెద్ద కూడా బయటకు వెళ్ళినప్పుడు కారులో కనీసం సీట్ పెట్టుకొని పోయే విధంగా నా కోసం నా భార్య ఒక భయం ఆయన మనసులో ఉంటే చక్కగా డ్రైవింగ్ చేసుకునే అవకాశం తిరిగి ఇచ్చేకోవడం కోసం చేసే ప్రయత్నంలో బాగా హెల్మెట్ తప్పనిసరిగా పెట్టుకోమని చెప్పి సీట్ కారులో సీట్ పెట్టి తప్పనిసరిగా పెట్టుకోమని చెప్పి ఈ విధంగా అవేర్నెస్ చేసి
కార్యక్రమం రోడ్డు రవాణా శాఖ అధికారులు కూడా మనం అనేక చేసిన ఈ జిల్లాలో రాబో రోజుల్లో కూడా ఇంకా ఇలాంటి సేఫ్టీకి సంబంధించినటువంటి ఖర్చు సమావేశాలు సభల ద్వారా ప్రజలు చేతులు తీసే బాధ్యతలు ఈరోజు పోలీస్ శాఖ కానీ రెవెన్యూ శాఖ కానీ ఇతర ట్రాన్స్పోర్ట్ అధికారులు కానీ ఇక్కడ ఎక్సైజ్ సంబంధించినటువంటి అధికారులు కానీ తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ మనం ముందుకు పోవాలని మాట సందర్భంగా నేను తెలియదు. మరి ఈరోజు ఈ కార్యక్రమం ఇంత చక్కటి కార్యక్రమంలో ఓ సామాజిక బాధ్యతగా సాంఘిక దురాచార రూపమైనటువంటి కార్యక్రమంలో ఓ మగ్గు పదార్థాలను వదలండి మంచి మార్గం నడవడం చెప్పినటువంటి ఒక ర్యాలీ ఒక సభ దీని ద్వారా ఇతర ప్రాంతాల వారికి ఒక మార్గనిర్దేశం చేసిన సందర్భంలో పోలీస్ శాఖకు సంబంధించినటువంటి మరి అధికారులకు ప్రత్యేకంగా ఈ సందర్భంగా అభినందనలు అందజేస్తా ఉన్నాం. భవిష్యత్తులో కూడా తప్పనిసరిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల ప్రయోజనం కోసం చేసినటువంటి కార్యక్రమంలో సక్సెస్ఫుల్ గా ముందుకు పోతున్న మాట సందర్భంగా నేను తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి రాజన్న పోలీస్ శాఖకు సంబంధించినటువంటి అటు ఎస్పీ గారికి వారి బృందానికి ప్రత్యేకంగా ఎస్పీ గారు వాటి లీవ్లో మరి ఇంట్లో పండుగ కార్యక్రమం పెళ్లి కార్యక్రమం వెళ్ళడం జరిగింది. ఈ సందర్భంగా వారికి కూడా వారందరూ అనేక కార్యక్రమం జరిగితే ఇంతకు దగ్గర ఉన్నట్టు బాబు ఎస్పీ గారు తరచు ఈ సమాజంలో మారుతున్నటువంటి పోగొలు ఏవైనా అనంతరం దారితీసే విధంగా ఉంటే వెంటనే వాటిని అరికట్టడం కోసం ప్రత్యేక ప్రణాళికల ద్వారా ఎప్పటికప్పుడు చక్కటి నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు. ప్రభుత్వం ఇచ్చే నిర్ణయాన్ని కాకుండా ప్రభుత్వం ఇచ్చే సమాచారం కాకుండా ప్రభుత్వం చెప్పేటువంటి గైడెన్సే కాకుండా అప్పటికప్పుడు ఈ ప్రాంతంలో కేంద్ర స్థాయి జరుగుతున్నటువంటి వాటిని కూడా తెలుసుకొని వాటిని కూడా అరికట్టే ప్రయత్నం జిల్లా అధికారులు సమర్పంగా చేస్తూ భవిష్యత్తు కూడా ఇదే విధానం చేసుకొని ముందుకు పోదాం మాట సందర్భం తెలియజేస్తూ అనేక మంది విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ పండగ అయినా ఓ సామాజిక బాధ్యతగా పోలీస్ శాఖ ఈ కార్యక్రమం చెప్తున్నారని మీరందరూ కూడా రావడం గమనించనే మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్న పేరున అందరికీ నమస్కారం. జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని డ్రగ్స్ రహిత జీవన శైలిని అనుసరిస్తూ నాతో పాటు ఏ ఒక్కరు డ్రగ్స్ బారిన పడకుండా డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా కొనసాగుతున్న తెలంగాణ ప్రభుత్వ ప్రతిజ్ఞ చేయుచున్నాను. థ్యాంక్ యూ. వాస్తు విషయం మనం చూపించాలి లేదు సార్ అదే స్మెల్ పెట్టాలి స్పెషల్ ఎప్పుడైనా తీసుకున్నాక వాళ్ళు తప్పు నిందుకు దాచిపెట్టినా కడుపుంటే కూడా ఎక్కడైనా పడుతుంది హ్యూమన్ బాడీలో ఉన్నా కూడా పట్టేస్తారు. ఆల్రెడీ ట్రైనింగ్ నడుస్తుంది మొన్న జిల్లా స్థాయి రిపోర్టింగ్ కూడా కండక్ట్ చేస్తాం సార్. ఇది ఇప్పుడు మన జోనల్ లెవెల్లో పోతుంది సార్. మన జిల్లాకి ఒకటే ఓన్లీ నార్కోటిక్ చేస్తారు. సిగరెట్లు కూడా వస్తాయి.
ఇవన్నీ డ్రగ్స్ చాక్లెట్స్ వీటిలో చాలా అవకాశాలు ఉన్నాయి. డ్రగ్స్ వెళ్తూ స్కూల్లో ఉండట కాలేజ్లో ఉండట అది కాదు. రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గంజాయి రహిత రాష్ట్రంగా మార్చేటువంటి క్రమంలో మేము సైతం ప్రజలను యువతను చైతన్యపరచమని చెప్పిన ఆలోచనతోటి అంబేద్కర్ చౌరస్తా నుండి పద్మనాయక కళ్యాణ మండపం వరకు కూడా ఒక ర్యాలీని సమావేశాన్ని ఏర్పడిన సందర్భంగా రాజన్న సిరిసిల్ల పోలీస్ శాఖ వారికి ప్రత్యేక అభినందనలు అందజేస్తూ ఈ కార్యక్రమంలో నాతో పాటు గౌరవ జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ గారు, పోలీస్ శాఖ సిబ్బందితో పాటు అనేక మంది యువతీ యువకులు, విద్యార్థులు ప్రముఖులు కూడా పాల్గొన్నటువంటి సందర్భంలో ఇక్కడే ఒక స్టాల్ ను కూడా చూసినప్పుడు అనేక కళాశాలను వచ్చినటువంటి స్టూడెంట్స్ గంజాయి తీసుకున్న తదుపరి గంజాయి తీసుకోకంటే ముందు మన యొక్క బ్రెయిన్ గాని మన యొక్క ఆలోచన గాని ఎలా ఉంటుందో చెప్పే ప్రయత్నం చేస్తూ అది గంజాయి కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, లేదా ఇతర మత్తు పదార్థాలు ఏవి తీసుకున్నప్పటికీ కూడా శరీర పరంగా మనలో జరుగుతున్నటువంటి అనువలించిన ఆలోచనలు, దాని వల్ల కలిగేటువంటి నష్టాలు, ప్రధానంగా తమ తల్లిదండ్రులు పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని వమ్ము చేసే విధంగా రోడ్డుపైకి వెళ్లిన తర్వాత యాక్సిడెంట్ ద్వారా కాలు చేతో వెదుగొట్టుకోవడం, దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోతున్న సందర్భంలో ఒక అవేర్నెస్ చేయాలని చెప్పినటువంటి కార్యక్రమం తీసుకోవడం అభినందనీయం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రిగా పదవి బాధ్యత స్వీకరించిన తర్వాత మొట్టమొదటి అసెంబ్లీలోనే తెలంగాణను గంజాయి రహిత రాష్ట్రంగా మారుస్తామని, ఈ రాష్ట్రంలో నో డ్రగ్స్, నో గంజాయి, నో పంప్స్ అనేటువంటి ఆలోచన కూడా తీసుకొని వచ్చినటువంటి సందర్భంలో ప్రజలను చైతన్యవంతులు చేసిన అనేక కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. యువత మత్తు పదార్థాల బాటను వీడండి, మైదానాల బాట పట్టండి అని చెప్పిన ఒక నినాదంతో కూడా ముందుకు తీసుకొని పోతున్న సందర్భం. ఎక్కడైనా ఈ మత్తు పదార్థాలకు అలవాటు పడ్డటువంటి వారిని గుర్తించి వారికి కౌన్సిలింగ్ ఇచ్చి డాక్టర్ల ద్వారా, పోలీస్ శాఖ ద్వారా వారిని తిరిగి కుటుంబానికి దగ్గరే విధంగా కూడా ఏర్పాట్లు అనేక జరుగుతున్నాయి. సిరిసిలో అలాంటి సెంటర్ కూడా ఇటీవల మనం ఏర్పాటు చేసుకున్నటువంటి సందర్భాన్ని కూడా గుర్తు చేస్తున్నాను. నేను ఈ సందర్భంగా యువతకు, విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వ పక్షాన్ని ఈ రోజు రాజన్న సిరిసిల్ల పోలీస్ శాఖ ద్వారా జరిగినటువంటి ర్యాలీ సమావేశము, ఈ యొక్క చైతన్య కార్యక్రమం సందర్భం విజ్ఞప్తి చేస్తున్నా. మత్తు పదార్థాలకు దూరంగా ఉండండి, చెడు స్నేహాలకు దూరంగా ఉండండి, చెడు మార్గాన్ని వీడండి, మంచి మార్గాన్ని ఎంచుకోండి. ఈరోజు ప్రభుత్వం ఇచ్చేటువంటి సౌకర్యాలతోటి చక్కటి విద్యాలయాలు వస్తున్నాయి. వాటిలో విద్యను అభ్యసించి మీ తల్లిదండ్రులు మీ పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా మీరు మీ జీవితంలో రాణించాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, ఈరోజు బయటకు వెళ్లేటప్పుడు రోడ్డు భద్రత అంశంలో కూడా మత్తు పదార్థాలు తీసుకున్న తర్వాత వెహికల్ నడపడంతో కూడా అనేక రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. దాని ద్వారా కాళ్ళు చేతి విరుడే కాకుండా మరణాలు కూడా జరుగుతున్న సందర్భంలో ఆ కుటుంబం ఒంటరి అవుతుంది, సమాజంలో వెనుకబడిపోతున్న సందర్భాన్ని కూడా గుర్తించి జాగ్రత్తగా వాహనం నడిపేటువంటి బాధ్యతను తీసుకోవాలని చెప్పని, హెల్మెట్ లేకుండా మోటార్ సైకిల్ నడపకుండా ఉండేటువంటి బాధ్యతను ఈ రోజు తీసుకోమని చెప్పేటువంటి కార్యక్రమం. కారులో ప్రయాణం చేస్తే సీట్ బెల్ట్ పెట్టుకోకుండా ప్రయాణం చేయకుండా ఉండాలని చెప్పిన ఒక ప్రతిజ్ఞను తీసుకొని ఈ రోజు ప్రయాణాలు చేసినట్టయితే కూడా యాక్సిడెంట్లు కూడా తగ్గేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి ఓ ఆలోచన ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ శాఖ ద్వారా తీసుకోవడం అభినందనీయం. వారికి అంటే మేము కేవలం ఒక శాంతి భద్రతను కాపాడడంలోనే కాదు, సామాజిక బాధ్యతగా సామాజిక రుగ్మతలు రూపుమాపడానికి, సాంఘిక దురాచారాలు రూపుమాపడానికి, యువతను సన్మార్గంలో నడపడానికి, మత్తు దూరంగా ఉంచేటువంటి కార్యక్రమంలో మేము సైతం అనేటువంటి ఆలోచనతోని రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ శాఖ ముందుకు రావడం అభినందనీయం. ఈ సందర్భంలో ప్రత్యేకంగా అభినందన చేస్తూ యువత సన్మార్గంలో నడవాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను.